ఏడవ సర్గము. రాక్షసులు రావణ ఇంద్రజిత్తుల పరాక్రమ వైభవములను ప్రస్తుతించుట, శ్రీరాముని తప్పక జయింపగలము అని వారు అతనికి విశ్వాసము గూర్చుట. రక్కసులు మిగుల బలశాలులే అయినప్పటికిని వారు నీతిబాహిలు, బుద్ధిబలములేనివారు, శత్రుపక్షము వారి బలాబలములను ఎరుగనివారు. కనుక రావణుడు పలికిన మాటలను విన్న పిమ్మట ఆ రాక్షసులు అందరును తమ ప్రభువునకు అంజలి ఘటించి ఇట్లు పలికిరి. రాజా, అపారమైన మన సైన్యము పరిఘలు, ఇనుపకట్ల గుదియలు, బల్లెములు, కత్తులు, శూలములు, ఖడ్గములు మొదలగు ఆయుధములను కలిగియున్నది. ఇట్టి స్థితిలో నీకు విచారమెందులకు? నీవు విచారపడవలదు. నీవు భోగవతీ పురముపై దండెత్తి యుద్ధమున నాగులను జయించితివి. ఇంకను కైలాసవాసియు పెక్కుమంది యక్షులతో కూడినవాడును అగు కుబేరునితో తీవ్రముగా పోరు సల్పి అతనిని జయించితివి. ప్రభూ, అతడు దిక్పాలకుడు, మిక్కిలి బలవంతుడు, పరమేశ్వరునకు మిత్రుడు, ఆయనచే ప్రశంసింపబడినవాడు. అట్టి యక్షరాజును నీవు సమరరంగమున పౌరుషముతో నిర్జించితివి. పెక్కుమంది యక్షులను హతమార్చితివి, కొందరిని క్షోభపరచితివి, కొందరిని బంధించితివి. అంతేగాక కైలాస శిఖరమునగల ఆ యక్షరాజు విమానమును లాగికొంటివి. రాక్షసశ్రేష్ఠ, దానవులలో ప్రముఖుడైన మయుడు నీకు భయపడి నీతో సఖ్యముగోరుచు తన కుమార్తెగు మండోదరిని నీకిచ్చి పెండ్లి చేసెను. మధువు అను దానవేంద్రుడు మిక్కిలి శౌర్య పరాక్రమములు గలవాడు, ఇతరులకు ఎదిరింపశక్యముగానివాడు. పైగా నీ చెల్లెలగు కుంభీనసకు భర్త. కుంభీనస మాల్యవంతుని కుమార్తెగు అనల యొక్క కూతురు, రావణునకు చెల్లెలు. రావణుడు ఇంటిలో లేనప్పుడు మధువు అను రాక్షసుడు వచ్చి ఈమెను బలవంతముగా ఎత్తుకుని పోయి వివాహమయ్యెను. ఈ వృత్తాంతమును విభీషణుని వలన రావణుడు విని మధువును చంపనేగెను. కుంభీనస అతనికి అడ్డుపడి తన భర్తను చంపవలదని వేడుకొనెను. అంతట రావణుడు వానిని చంపుటమాని మధువుతో స్నేహము చేసెను. కుంభీనసకు మధు రాక్షసుని వలన లవణుడు అను కుమారుడు కలిగెను. అట్టివానిని సైతము నీవు అదుపు చేసితివి. మహాబాహు, నాగులందరనూ నీచేతిలో పరాజితులై పాతాళలోకమునకు పారిపోయిరి. అయినను వారిలో ప్రముఖులైన వాసుకి, తక్షకుడు, శంఖుడు, జటి మున్నగువారిని నీవు తీసుకుని వచ్చితివి. ప్రభూ, కాలకేయాది దానవులు ఎంతయు బలవంతులు, శూరులు, బ్రహ్మదేవుని నుండి వరములను పొందినందువలన వారు శక్తిమంతులు, నాశములేనివారు. అయినను సంవత్సరము పాటు వారితో యుద్ధమోనర్చి నీ బలప్రభావముతో వారినందరినీ వశపరచుకొంటివి. అంతేగాక వివిధములగు మాయలను హస్తగత మొనర్చుకొంటివి. ఓ మహాబాహు, వరుణదేవుని కుమారులు శూరులు మిగుల బలసంపన్నులు. వారిని, వారి చతురంగ బలములను సమరభూమియందు నీవు జయించితివి. రాజా, మహాసముద్రము వంటి యముని సైన్యములను అల్లకల్లోలమోనర్చి నీవు మృత్యువుపై విజయమును సాధించితివి. యముని సైన్యమనడి మహాసాగరమున మృత్యుదండములే భయంకరమైన ముసళ్ళు, ముళ్ళుగలిగిన ఆయుధములే శాల్మలీ వృక్షములు, కాలపాసములే తరంగములు, యమకింకరులే సర్పములు, నీ రణకౌశలముచే లోకములనన్నింటినీ గడగడలాడించితివి. ఈ భూమండలము ఇంద్రునివలే పరాక్రమవంతులైన వీరులగు క్షత్రియులనడి మహావృక్షములతో నిండియుండెను. మిగుల బలశాలులై గొప్ప రణోత్సాహము గలిగియున్న ఆ రాజుల ముందు శ్రీరాముడు దేనికినీ పోలడు. అట్టివారినే జయించిన నీకు ఈ రాముడొక లెక్కయా? ఓ మహారాజా, నీవట్లుండుము. వారి కొరకై నీవు శ్రమపడవలసిన పనియేలేదు. మహాబాహువైన ఈ ఇంద్రజిత్తు ఒక్కడే ఆ వానరులనందరినీ మట్టిగరపయింపగలడు. ప్రభూ, ఇతడు పరమేశ్వరునకు ప్రీతికరమైన ఒక మహాయజ్ఞమును ఆచరించియుండెను. తత్ఫలితముగా ఇతరులకు దుర్లభమైన వరమును పొందియుండెను. దేవతల బలములనడి మహాసాగరము బల్లెములు, ఇనుప గుదియలు అనడి మీనములతో నిండినది. అంతటను చిందరవందరగా పడియున్న పేగుల నెడినాచుతో ఒప్పుచున్నది. మదపు టేనుగుల నెడి తాబేళ్లతో విలసిల్లుచున్నది. అశ్వముల నెడి కప్పలతో వ్యాపించియున్నది. రుద్రాదిత్య గణముల నెడి భీకరమైన మొసళ్లతో ఒప్పుచున్నది. మరుద్గణములు, వసువులు అనడి మహాసర్పములతో వ్యాప్తమైయున్నది. రథములు, గుర్రములు, గజములు అనడి జలప్రవాహములతో గూడియున్నది. అసంఖ్యాకములైన కాల్బలములనడి ఇసుకతిన్నెలతో అలరారుచున్నది. అట్టి దేవతల సైన్యమును ఛేదించుకుని ఇంద్రజిత్తు సురపతి అయిన పురందరుని లంకకు గొని వచ్చెను. రాజా, సంబరాసురుని, వృత్రాసురుని జయించినవాడు, సకల దేవతల మన్ననలకు పాత్రుడైనవాడు అగు దేవేంద్రునకు బ్రహ్మ ఆదేశముననుసరించి మన ఇంద్రజిత్తు బంధవిముక్తిని ప్రసాదించెను. పిమ్మట ఆ శచీపతి దేవలోకమునకు చేరెను. ప్రభూ, వానరసేన విషయమును ఈ ఇంద్రజిత్తునకే అప్పగింపుము. శ్రీరామునితో సహా ఆ కపిసైన్యమును ఇతడే యమసదనమునకు చేర్చగలడు. రాజా, సామాన్యులైన నరవానరుల వలన ఈ ముప్పు దాపురించినది. దీనిని నీవు మనసులో పెట్టుకునవలదు. ఏమాత్రమూ లెక్క చేయవద్దు. నీవు తప్పక రాముని హతమార్చగలవు.
వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 7వ సర్గము.